హలో గైస్, ఈ వీడియోలో మనం బాగా ఫాలో అవుతున్న కొన్ని ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ప్రస్తుతం మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో అన్ని సపోర్ట్స్ బ్రేక్ అయ్యి నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో హెవీ కరెక్షన్స్ వస్తున్నాయి అనమాట. ఇలా ఫాలో అవుతున్నప్పుడు మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడానికి బెటర్ ఆపర్చునిటీ దొరికినట్టు అనమాట. సో ఈ ఫాల్లో మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ని స్లోగా అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేయడం మంచిదన్నమాట. సో ఈ వీడియోలో కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ కంటిన్యూస్గా లాస్ట్ 3 days నుంచి అన్ని సపోర్ట్స్ బ్రేక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. 19,500 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం, అది కంటిన్యూస్ బ్రేక్ అయింది. సో ఈరోజు ఆల్మోస్ట్ 19,000 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. సో చాలామంది అడుగుతున్నారు, సో మ్యాక్సిమం 18,500 నుంచి 18,600 650 ఈ రీజన్స్లో మనకి కొంత రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రివర్సల్ మార్కెట్లో కొంత బేరిష్నెస్ని ఆపడానికి ఎఫ్ఐఎస్ కానీ డిఐస్ కానీ కొంత ఏమైనా బయ్యింగ్ ప్రెజర్ తీసుకొస్తే కనుక ఈ రీజన్లో వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇలా ఫాలో అవుతున్నప్పుడు మనం బెటర్ మంచి ఫండమెంటల్ కంపెనీస్ లాంగ్ టర్మ్కి మంచి ఆపర్చునిటీస్ దొరికినట్టు అనమాట. సో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో దాంట్లో కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడుగుతుంది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డ్రాస్టిక్గా పడుతుంది, ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో మార్నింగ్ నుంచి టెలిగ్రామ్లో చాలామంది అడుగుతున్నారు అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటిన్యూస్గా పడుతుంది. ప్రస్తుతం స్ట్రాంగ్ సపోర్ట్ 1450 లెవెల్స్ దగ్గర ఉంది. ఒకవేళ మీరు హై లెవెల్స్ లైక్ 1500 1550 ఇన్వెస్ట్ చేసినా సరే హోల్డ్ చేయండి. సో ఎందుకంటే మేజర్ ఏదైతే పెద్ద కంపెనీస్ అదే మార్కెట్ని మూవ్ చేసే టాప్ 10 కంపెనీస్లో హెవీ కరెక్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, స్లైట్ కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మంచి ఫాల్లో దొరుకుతుంది కాబట్టి అక్యూములేట్ చేసుకోవడం ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక లాంగ్ టర్మ్ మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుందాం, సేఫ్ సైడ్ అలాగే మనకి ఎవ్రీ ఇయర్ ఒక 20-25% మన పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ అయ్యే మంచి స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటే వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1450 లెవెల్స్ దగ్గర బెటర్ లెవెల్స్ అనమాట. స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోండి, కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 1250 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ప్రీవియస్గా 1250 కొంత సపోర్ట్స్ కింద యాక్ట్ చేసింది. 1250 నుంచి 1270 75 ఈ రీజన్ అనమాట. సో ఈ రీజన్లో మనం ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడి నుంచి మార్కెట్ హెవీగా ఫాలో అయిపోతే ఒకవేళ ఈ లెవెల్స్కి వస్తే అక్కడ యావరేజ్ చేసుకోవడానికి ఇంకొంత క్వాంటిటీ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో 50,000 ప్రజెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ లెవెల్స్కి వస్తే ఇంకో 50,000 యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి బెటర్ లెవెల్స్ చాలా ఫాలో దొరుకుతుంది. లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో ఖచ్చితంగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ స్టిల్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ఇది మనకి సో 1000 లెవెల్స్ టెస్ట్ చేసి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయిపోయిందనమాట. రీసెంట్గా ప్యాటర్న్ కూడా బ్రేక్ అయిపోయి కంటిన్యూస్ ఫాలో అవుతుంది. సో ఈరోజు స్లైట్ ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. సో కొంత పాజిటివ్ టర్న్ అయిందనమాట. సో బట్ బెటర్ లెవెల్స్ అడిగితే కనుక 830 నుంచి 850 లెవెల్స్ బెటర్ లెవెల్స్. 1 or 2 days అబ్జర్వ్ చేయండి. 900 దగ్గర రివర్సల్ వస్తే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి, లేదా 900 బ్రేక్ అయిపోతే బెటర్ 830 నుంచి 850 లెవెల్స్ మధ్యలో మంచి క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ గురించి. ఇది కూడా మనకి లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్వ్ గురించి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 1650 1700 లెవెల్స్ టెస్ట్ చేసి కంటిన్యూస్గా కింద పడుతుంది. మనం చాలా టైమ్స్ డిస్కస్ చేసాం. సో 1200 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా టైమ్స్ చెప్పుకున్నాం అనమాట. మల్టిపుల్ టైమ్స్ అదే రీజన్స్కి వెళ్ళి పడిపోయింది. సో ఎవ్రీ టైమ్ ఇది మనకి 1200 1300 రీజన్స్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఆల్మోస్ట్ సో 1700 నుంచి 1800 రీజన్స్ దగ్గరికి అక్కడి నుంచి పడుతుంది అనమాట. సో రీసెంట్ టైమ్స్లో కూడా ఆల్మోస్ట్ 1700 లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పడుతుంది. సో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే బజాజ్ ఫిన్సర్వ్ అది కూడా లాంగ్ టర్మ్ మినిమం మోర్ దాన్ 5 years ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 1500 లెవెల్స్ అలాగే 1200 నుంచి 1250 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. సో ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫండమెంటల్ స్టాక్స్ ఎప్పుడు కూడా డిప్స్లో యాడ్ చేసుకోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్. మీరు సిప్ రూపంలో అయినా చేసుకోవచ్చు, లేదా ఏదైతే సపోర్ట్ రీజన్స్ మనం ఐడెంటిఫై చేసుకొని ఆ సపోర్ట్ రీజన్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ రిలయన్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. రిలయన్స్ గురించి రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. 2100 నుంచి 2200 సో 1 year లో 50-week లో అనమాట. సో ఈ రీజన్లో మనం యాడ్ చేసుకోవడం బెటర్, వెయిట్ చేసి యాడ్ చేసుకోమని కూడా సో ఆ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈ రీజన్లో మనం కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడం బెటర్ అనమాట. చాలా మంచి లెవెల్స్ దగ్గర రిలయన్స్ దొరుకుతుంది. ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట.
సో ఇది మనకి రిలయన్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ విప్రో అనమాట. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్, లాంగ్ రన్లో మనకి లాస్ అనేది తెప్పించే ఛాన్సెస్ తక్కువ ఉన్న కంపెనీస్ అనమాట. సో విప్రో కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది, డిప్స్లో యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకి 700 రూపీస్ స్టాక్ 400 రీజన్స్ 350 నుంచి 400 రీజన్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ రీజన్స్లో మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. మీరు 3 to 5 years వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా విప్రో కూడా చాలా మంచి రిటర్న్స్ వస్తుంది. సో ఈ ఫాల్ని ఎప్పుడు కూడా ఆపర్చునిటీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఎప్పుడు కూడా ఆపర్చునిటీ కింద తీసుకోండి. సో మన దగ్గర కొంత క్యాష్ ఉంటే కనుక కొంతగా స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి విప్రో గురించి అనమాట. అలాగే నెక్స్ట్ షేర్ డాబర్ అనమాట. డాబర్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు, ఫాల్ అయిపోతుంది, సో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది, 500 నుంచి 510 రీజన్స్. సో మంచి సపోర్ట్స్ అనమాట. నేను కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని సో వెయిట్ చేస్తాను. సో రేపు కానీ ఎల్లుండి కానీ దీంట్లో కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మంచి లెవెల్స్ దగ్గరకు వచ్చింది, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా రివర్స్ అయిపోయి సో నెక్స్ట్ ఇంకా పాజిటివ్ రిటర్న్స్ ఇస్తున్నా అని కూడా ఎవరు కూడా చెప్పలేం. బట్ ఈ లెవెల్స్ బెటర్ లెవెల్స్. సో ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని ఇంకా డిప్స్లోకి వస్తే ఇంకొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకోవడం బెటర్ అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఆ విధంగా చేయడమే బెటర్. సో ఇది మనకి డాబర్ ఇండియా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ టాటా పవర్ షేర్ గురించి సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 200 నుంచి 210 లెవెల్స్ బెటర్ లెవెల్స్, వెయిట్ ఫర్ దట్ లెవెల్స్. ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 300-330 రూపీస్ ట్రేడ్ అయ్యే స్టాక్ డ్రాస్టిక్గా ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. లాస్ట్ 3 to 4 monthsలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో ఈరోజు 500 లెవెల్స్ దగ్గర కొంత రివర్సల్ వచ్చింది. మళ్ళీ కూడా మన 300 లెవెల్స్ సో ప్రస్తుతానికైతే ఎక్స్పెక్ట్ చేయలేం. హెవీ క్రాష్ వస్తే కనుక అప్పుడు 300 లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనం కొంత క్వాంటిటీ ఈ రీజన్స్లో మనం 500 నుంచి 510 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకవేళ ఫాల్ వస్తే కనుక 400 లెవెల్స్ దగ్గర సో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. 380 నుంచి 400 రీజన్స్ కూడా చాలా మంచి రీజన్స్. ఈ రీజన్స్ దగ్గర యావరేజ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీరు ప్రాజ్ ఇండస్ట్రీస్లో ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేయకుండా షుగర్ సెక్టర్ నెక్స్ట్ అప్కమింగ్ 5 yearsలో మంచి బెనిఫిట్ పొందుతుంది అన్న వ్యూ ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక సో ఈ 2 డిప్స్లో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిలాక్సో ఫుట్వేర్ ఫ్రెండ్స్. సో రిలాక్సో ఫుట్వేర్ కూడా చాలా మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి 975 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతుంది. షార్ప్ ర్యాలీ కనిపించింది బట్ మళ్ళీ కూడా ఫాలో అవుతుంది అనమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ప్రస్తుతం అయితే కనుక మనకి మంచి ఫాలోనే దొరుకుతుంది. 850 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. అక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మళ్ళీ 650 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోండి. కొంత గ్యాప్ ఇవ్వండి. ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ చేసుకున్నప్పుడు కూడా 5%, 6%కి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా యావరేజ్ చేయకండి. మినిమం 15-20% కనుక మీ పోర్ట్ఫోలియోలో నెగిటివ్ చూపిస్తే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అయితే అప్పుడు యావరేజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఈ 2 లెవెల్స్ చాలా బెటర్ లెవెల్స్ అనమాట. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట రిలాక్సో గురించి. అలాగే నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, మంచి ఫాల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర ఉంది. 2200-300 రీజన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో 2 డిప్స్లో యాడ్ చేసుకోండి. సో 2300 దగ్గర కొంత క్వాంటిటీ, ఒకవేళ ఇక్కడ రివర్సల్ రాకపోతే వెయిట్ ఫర్ 2002 నుంచి 2100 రీజన్స్ మధ్యలో మనం ఈ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవడం బెటర్. సో ఈవెన్ మనకి హెవీ రిటర్న్స్ అనేది మనకి మార్కెట్ క్రాష్ తర్వాత కూడా ఇది అంత స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో 1500 నుంచి జస్ట్ 2700 దాకా వెళ్ళింది. బట్ ఇది మంచి గ్రోత్ స్టాక్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ మల్టీబ్యాగర్ స్టాక్ అనమాట. సో ఇటువంటి స్టాక్ మన డిప్స్లో బాగా ఫాలో అవుతున్నప్పుడు స్లోగా అక్యుములేట్ చేసుకోండి. సో 2300 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే మాత్రమే బై చేయండి. లేదు రేపు కింద పడిపోతుంటే కనుక వెయిట్ ఫర్ 2000 నుంచి 2100 ఈ రీజన్స్లో మనం అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇవన్ మాట 10 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ చాలా బాగుండి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఫాల్లో బాగా పడుతున్న ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ అనమాట. సో వీటిలో ఏ స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏవి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టాక్స్ గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా డీమ్యాట్ అకౌంట్ కనుక ఓపెన్ చేయకపోయింటే కనుక సో ఎలిస్ బ్లూ వాళ్ళు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 15 రూపీస్ పర్ ట్రేడ్. బ్రోకరేజ్ ఛార్జెస్ చాలా తక్కువగా సో ఇస్తున్నారు అనమాట. అందరూ కూడా 20 రూపీస్ పర్ ట్రేడ్ అరౌండ్గా తీసుకుంటారు అనమాట. డెలివరీకి అయితే ఫ్రీ, అందరూ మ్యాక్సిమం అందరూ ఇస్తున్నారు. బట్ నార్మల్ ఇంట్రాడేకి కానీ లేకపోతే F&Oకి కానీ 15 రూపీస్ పర్ ట్రేడ్ మాత్రమే తీసుకుంటున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. మీకు అకౌంట్ ఓపెన్ చేస్తే సో దాంట్లో నార్మల్ స్మాల్ ఛార్జెస్తో మనం ట్రేడ్ చేయడమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా నేను ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుతుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. ఈరోజు కంటిన్యూస్ మార్కెట్ పడుతూనే ఉంది. మీరు నిఫ్టీ పీ, బ్యాంక్ నిఫ్టీ పీ అన్నీ తీసుకుంటున్నాం అనమాట. చాలా మంచి ప్రాఫిట్స్, ఆల్మోస్ట్ మోర్ దెన్ 200% ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. సో బట్ చాలామంది 15%, 20%, 30% బుక్ అనేది చేశాను అనమాట. నేను కూడా ట్రేడ్ చేశాను. ఆల్మోస్ట్ 18,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది తీసుకున్నమాట. సో 19,100 పీ కానీ 42,400 పీ కానీ చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో అరౌండ్గా 18,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట కింద వాట్సాప్. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.